హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కంప్లీట్ మెడికల్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పక్కా మేమైతే రెస్పాండ్ అవుతాము. రైట్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామందికి చాలా డౌట్లు ఉండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ డీటెయిల్గా అయితే యూస్ఫుల్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. రైట్, ముందుగా మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 10th క్లాస్ మార్క్ మెమో అనేది ఒరిజినల్ మ్యాండేటరీ. సెకండ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరైతే అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీ అయితే మీరు చేశారో దానికి రెస్పెక్టెడ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. థర్డ్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు సచివాలయంలో ఇస్తారు. మీ యొక్క సచివాలయంలో 1 or 2 డేస్లో ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్, అంటే మీ దగ్గర అవైలబిలిటీ బట్టి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, లైసెన్స్ కానీ ఎక్సెట్రా మీ దగ్గర అవైలబిలిటీ ఏది ఉంటే అది తీసుకెళ్ళవచ్చు. పాస్ సైజ్ ఫొటోస్ కూడా మీరు ఒక 10 to 15 అయితే క్యారీ చేయండి. ఇవి ఆ రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. ఒరిజినల్ అండి, ఒరిజినల్ లేకపోతే అలో చేయరు. సెకండ్ థింగ్ వచ్చేసి మెడికల్లో మీకు మేజర్గా చెక్ చేసేది అంటే పారామిలిటరీ జాబ్స్ తీసుకుంటే పారామిలిటరీ జాబ్స్ ఏదైనా సరే టాప్ టు బాటమ్ అనేది బాడీ కంప్లీట్గా అయితే మీకు చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పార్ట్ అనేది మీకు అయితే చెక్ చేస్తారు. రైట్, ఫస్ట్ అయితే మీకు బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుంటారు అండ్ అలాగే ఎక్స్రే కూడా తీస్తారు. ఇవి రిపోర్ట్స్ అనేవి మీ యొక్క కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ సెకండరీ. నెక్స్ట్ మీకైతే ఫస్ట్ యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, ఎక్స్రే కూడా తీస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కొక్క టెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఫస్ట్ వచ్చేసి ఐ అయితే చెక్ చేస్తారు. ఐకి సంబంధించిన 2 టెస్టులు అయితే జరుగుతాయి. ఒకటి వచ్చేసి సైట్ గురించి ఒకటి చేస్తారు. సెకండ్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ అయితే చేస్తారు. ఐకి సంబంధించిన సైట్ అనేది లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి టెస్టులు జరుగుతాయి. మీరు అక్కడికి వెళ్ళి అయితే అస్సలు కంగారు పడద్దండి, ఎందుకంటే మీకు అన్ని అండర్ గైడెన్స్లోనే జరుగుతాయి. అన్నీ వాళ్ళు చెప్తారు, చెప్పినట్టు మనం చేయటమే, అంతకుమించి మనం ఏమీ చేయనక్కర్లేదు. కంగారు పడకుండా వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతాం మనం. రైట్, మనకి ఏ డిఫెక్ట్ లేకపోతే. రైట్, మనకైతే ఐ చెక్ చేస్తారు, లాంగ్ సైట్, షార్ట్ సైట్. ఇది తర్వాత వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ మీకు డిస్ప్లే చేస్తారు. దాని మీద నెంబర్ అనేది మీకు విజన్ క్లారిటీగా ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. క్వాలిఫై అయితే పాస్ అవుతారు, నెక్స్ట్ టెస్ట్కి అయితే మీరు వెళ్ళిపోతారు. రైట్, ఇన్ కేస్ అవ్వకపోతే మాత్రం రీమెడికల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది మేజర్గా సివియర్గా ఉందంటే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ చెక్ చేస్తారు. ఇయర్ అనేది మీరు మెడికల్కి వెళ్ళే ముందు అనేది ఇయర్ వ్యాక్స్ అనేది క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీరు ఇయర్ దగ్గర మీరు డిస్క్వాలిఫై అయ్యారంటే మళ్ళీ అదొక టెన్షన్. మళ్ళీ మీకు రీమెడికల్ వరకు ఉండేసి ఏమన్నా అయిద్దామో ఈ యొక్క ఎగ్జైట్మెంట్ అనేది ఉండేది మీకు. అంటే ఏం జరుగుతుంది అనేసి ఆ టెన్షన్లు ఏమి ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు ఇయర్ వ్యాక్స్ అనేది క్లీన్ చేసుకుని క్లియర్గా వెళ్ళండి. మీ యొక్క వే ఆఫ్ హెయిర్ స్టైల్ ఇలాగా డిపెండ్ చేసుకొని మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉండిద్ది. రైట్, నీట్గా క్లీన్గా వెళ్ళండి అండ్ అలాగే ఇయర్ వ్యాక్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళండి. రైట్, ఇది ఇయర్కి సంబంధించి. అంటే మీకు ఇయర్ దగ్గర మిషన్ పెడతారు, టార్చ్ చేసేసి మీకు ఇది మొత్తం చెక్ చేస్తారు. అంటే మనకి వినపడేది లేదు, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇయర్ది మ్యాక్సిమం అయితే ఎవరు డిస్క్వాలిఫై అవ్వరు. ముందు అయితే మీరు క్లీన్ చేసుకొని నీట్గా అయితే వెళ్ళండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి నోస్ ఎలా చెక్ చేస్తారంటే నోస్కి వచ్చేసి డిఎన్ఎస్ అనేది ఒక టెస్టే చేస్తారు. అది ఎలా అంటే మీరు 2 నాజిల్స్ అనేవి క్లియర్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి టెస్టుల ద్వారా మిగతా టెస్ట్ చేసి మీరు అక్కడ ఒకవేళ మీరు రిజెక్ట్ అయితే మాత్రం, అంటే ఏదైనా డిఫెక్ట్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే నోస్ దగ్గర బ్రీతింగ్ నీకు మంచిగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి టీత్ ఎలా చెక్ చేస్తారంటే మ్యాక్సిమం కేసెస్లో ఎవరు డిస్క్వాలిఫై అవ్వరు, టీత్ దగ్గర అందరు క్వాలిఫై అవుతారు. టీత్కి వచ్చేసి టోటల్గా 22 మార్క్స్ అనేవి మీకు అలౌట్ చేస్తారు. ఈ 22 మార్క్స్కి మీకు మినిమం 14 ఉండాలి. అంటే దవడ అంటారు కదా, దవడ పాటలకి మీకు 2 మార్క్స్ ఇస్తారు. మిగిలిన 12కి 1 మార్క్ చొప్పున మీకు అలౌట్ చేస్తారు. రైట్, ఇన్ కేస్ ఒకవేళ మీకు ఒక దవడ పన్ను పోయింది, లేదంటే స్టోన్ ఇలా పెట్టించుకున్నారు అనుకుంటే అది -2 అవుతుంది. అంటే 22 - 2 అంటే 20, డిస్క్వాలిఫై అయితే ఎవరు. 2 or 3 ఏదన్నా చిన్న డిఫెక్ట్లు ఉన్నా కానీ మైనస్ చేసినా కానీ మీరైతే డిస్క్వాలిఫై అయితే ఎవరు, క్వాలిఫై అయితే అవుతారు. అంటే 22కి మార్క్స్ అలౌట్ చేస్తే మీకు 14 ఉండాలి. రైట్, మ్యాక్సిమం అందరికి అయిపోతుంది. టీత్ అనేది పెద్ద ఇష్యూ అయితే అవ్వదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. మీరు చెప్తారు, వాళ్ళు చేతులు 2 చాచేసి చూస్తారు. అంటే మ్యాక్సిమం మనకి అర్థమైపోద్ది. అంటే చేతులు ఏమన్నా వంకర ఉన్నాయా లేదా, ఎంత వంకర ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరికైనా చేతులు వంకరగా ఉన్నాయని అనిపిస్తే ఆ టెస్ట్ అనేది చేస్తారు. మ్యాక్సిమం లేదు నార్మల్గానే 2 చేతులు అందరిలాగే ఉన్నాయి అనుకుంటే మిమ్మల్ని ఏ టెస్ట్ చేయరు, క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ ఏదైనా వంకర ఏదైనా అనిపిస్తే మాత్రం వాళ్ళకి మాత్రమే చెక్ చేస్తారు. అంటే క్యారింగ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఆ చాపినప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు క్యారింగ్ యాంగిల్ అనేది 13 degrees అయితే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం
రీమెడికల్ అయినా అవ్వచ్చు, లేదంటే డిస్క్వాలిఫై అయినా అవ్వచ్చు. రైట్, ఇది చేతులకు సంబంధించింది. రైట్, లెగ్స్కి కాళ్ళకి సంబంధించి చూసినట్లయితే 2 టెస్ట్లు అయితే చేస్తారు. ఒకటి నాక్ నీ ఒకటి చేస్తారు, నెక్స్ట్ అలాగే ఫ్లాట్ ఫుట్ అనేది చేస్తారు. నాక్ నీ ఏంటంటే మీరు నార్మల్గా నించున్నప్పుడు నార్మల్గా మీకు చెక్ చేస్తారు. నార్మల్గా నించుంటే, నార్మల్గా ఉంటే అంటే మీరు క్వాలిఫై అయిపోతారు. లేదు మీకు లెగ్స్ అనేవి అంటే డిఫరెంట్గా అంటే కింద ఫుట్ దగ్గర మీకు కలిసిపోయి మధ్యలో గ్యాప్ వస్తే రీమెడికల్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అలాగే పైన పిక్కల దగ్గర అనేది నార్మల్గా ఉండి కింద గ్యాప్ ఎక్కువ ఉంటే రీమెడికల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇలాగైతే లెగ్స్కి అనేవి టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్లాట్ ఫుట్ అనేది చెక్ చేస్తారు. అది ఎలాగంటే మీరు ఫుట్ అనేది కొంతమంది అంటే కంప్లీట్గా ఫుట్ పడగానే కంప్లీట్గా అయిపోతుంది, అంటే కంప్లీట్గా ఫుట్ మొత్తం పడిపోతుంది. కొంతమంది కంటే మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఈ ఫొటోస్ అనేవి నేను నీకు డిస్ప్లే చేశాను. ఇవి చూస్తే మీకైతే అర్థమవుతుంది. రైట్, ఇది లెగ్స్కి సంబంధించిన టెస్ట్లు. రైట్, ఇవి అయిపోయిన తర్వాత మేజర్ డిఫెక్ట్ అనేది అంటే మేజర్ డౌట్ అనేది అందరికి ఉంటుంది టాటూ గురించి. ఈ టాటూ అంటే మ్యాక్సిమం రిజెక్ట్ చేసేస్తారు. అంటే మేజర్ టాటూ ఏదైనా ఉంటే మీరైతే మ్యాక్సిమం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్కేస్ క్లియర్ చేసుకున్నా కానీ ఆ టాటూ అనేది కనపడుతూనే ఉంటుంది లైట్గా అయినా సరే. డిపెండ్స్ ఆన్ డాక్టర్ అండి, అంటే మీకు ఒక ఇచ్చిన డాక్టర్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. అతను మంచిగా చూసి ఏదైనా చేస్తే అయిపోతుంది, లేదంటే మాత్రం ఆపేస్తారు. కొంతమందికి ఏంటంటే అయిపోతుంది, కొంతమందికి ఉండిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ డాక్టర్. అదైతే మీ యొక్క లక్ మీద ఆధారపడి ఉంటుంది టాటూ గురించి. ఇవేనండి మేజర్ టెస్ట్లు అయితే. ఇంతకంటే ఎక్కువైతే ఏ మేజర్ టెస్ట్లు అయితే చేయరు. కాకపోతే ఏంటంటే పారామిలిటరీ జాబ్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఫిజికల్ అయినా తర్వాత మెడికల్ అయినా సరే. ఎందుకంటే మీరు తర్వాత జాబ్కి వచ్చిన తర్వాత మీరు సర్వే అవ్వగలరా లేరా అని చెప్పేసి ముందుగా ఈ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటారు. చాలా సివియర్గానే ఉంటుంది. రైట్, ఇది మెడికల్కి సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు టెలిగ్రామ్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కింద కామెంట్ బాక్స్లో కూడా మీరైతే కామెంట్ చేయొచ్చు. రైట్, మేమైతే ప్రతిదానికి మీకైతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.